మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఈ రోజు మన ఐ డ్రీమ్ ఫ్రూట్ స్ట్రీట్ లో మంచి రెసిపీస్, మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉండబోతుంది. అసలు గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? సుమంత్ రాజు గారు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేశారా? మీరు చేశారా? నేను యాక్చువల్లీ 2 days నుంచి ఉపవాసం ఉన్నా. మా సుధాకర్ గారు అసలు మీరు ₹10 వంట చేస్తారంటే షేక్ ఆడిస్తాను రా. అసలు అంత బాగా చేస్తే ఎలా అండి, మనం మొత్తం తినాలి కదా. త్వరగా వంట చేసేయండి, ఈరోజు వెళ్ళిపోతా. ఈరోజు మనం ఏం వంట చేస్తున్నాం? ఈరోజు చికెన్ కర్రీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి. ఓ స్పెషల్ ఏం లేదు, నార్మల్ గా మనం రెగ్యులర్. మీ జర్నీ గురించి మాట్లాడదాం. అసలు ఎక్కడ పుట్టారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? యాక్చువల్లీ మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి, తణుకు అండి. సో I started my journey as a hairstylist and makeup artist. I used to work in the film industry. కొంతకాలం చేశాను. తర్వాత I started my own business, salons and skin clinics. ఓకే. సో దాని తర్వాత ఇంకా టోటల్గా నేను మూవీస్ నుంచి లెఫ్ట్ అయిపోయి నేను ఇంకా దీంట్లోనే చేస్తాను బిజినెస్. అది అయినట్టు ఒకసారి చూద్దాం. అదే లాస్ట్లో నిమ్ము యాడ్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అన్నట్టు. టేస్ట్ చేద్దామా? ఒక వర్డ్ చెప్పనా, బాగుంది బాగాలేదు ఏంటి అని. నిజంగా మీ ఫ్రెండ్స్ చాలా అదృష్టవంతులండి. కదా ఏంటి, ఎప్పుడు చూసినా ఇదొక రియల్ ఎస్టేట్, కాలేజో, హెల్తో ఇదే చెప్తుంది. ఈరోజు ఏంటి సెటప్ మారింది అనుకుంటున్నారా? వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మన ఐ డ్రీమ్ ఫ్రూట్ స్ట్రీట్లో మంచి రెసిపీస్, మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉండబోతుంది. ఏంటి రెసిపీస్ అంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటుంది, ఇన్ఫర్మేషన్ అంటుంది. అసలు గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఈరోజు మన దగ్గరకు రాబోయే చెఫ్ కాదు సుమంత్ రాజు గారు అనమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు. సో సార్తో మాట్లాడదాం, అసలు ఎలాంటి రెసిపీస్ వండుతున్నారో, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా? లెట్స్ గో. హాయ్ సుమంత్ రాజు గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బ్రేక్ఫాస్ట్ చేశారా? మీరు చేశారా? నేను యాక్చువల్లీ 2 days నుంచి ఉపవాసం ఉన్నా. మా సుధాకర్ గారు అసలు మీరు ₹10 వంట చేస్తారంటే అసలు అంత బాగా చేస్తే ఎలా అండి, మనం మొత్తం తినాలి కదా. సో అందుకోసం నేను మొత్తం ఫుల్గా ఫాస్టింగ్ చేసి ఈరోజు ఫుల్గా తినేస్తాను. మీరు త్వరగా వంట చేసేయండి, తినేసి వెళ్ళిపోతా. ఓకే. సో ఈరోజు మనం ఏం వంట చేస్తున్నాం? ఈరోజు చికెన్ కర్రీ అండి. చికెన్ విత్ కరివేపాకు, పచ్చిమిర్చి స్పెషల్ ఐటమ్ అనమాట అది. ఓకే. సో దాంతోపాటు కోకోనట్ రైస్. ఓ వావ్, సూపర్ కాంబినేషన్. అయితే ఎందుకు ఈ రెండే? చాలా మీరు బిర్యానీ స్పెషల్ అని విన్నాను ఇది వరకు, బట్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజు? అందరూ కామన్గా చేస్తుంటారు కదా చికెన్, అయితే మామూలుగా రెగ్యులర్గా చికెన్ చేస్తూ ఉంటారు. సో దీంతో ట్రై చేద్దాం, కరివేపాకుతో ట్రై చేద్దాం. సో నార్మల్గా వంట అంటే స్మెల్ బాగుండాలి, రుచి అదిరిపోయేలా ఉండాలి, అండ్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో హెల్త్కి కరివేపాకు అండ్ స్మెల్కి కరివేపాకు, రుచికి చికెన్, సో 3 యాడ్ చేశారనమాట. సో స్టార్ట్ చేద్దామా? షూర్. ఓకే. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, ఓకే, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగం, ఇలాచి. ఓ స్పెషల్ ఏం లేదు, నార్మల్ గా మనం రెగ్యులర్ ఓకే మసాలా యూస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ జస్ట్ ఇంకా రెగ్యులర్ ఆనియన్, పచ్చిమిర్చి. సో దీంట్లో కావాల్సిన కరివేపాకు మెయిన్, పచ్చిమిర్చి, చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, నింబు పెట్టుకుంటాం, ఆయిల్. ఓకే. దెన్ సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేద్దామని. సో ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. ఓకే. నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకున్నాను.
సో చికెన్కి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకపోవడమే మంచిది కదా. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఆనియన్సా? ఆనియన్స్. ఓకే, నాకు వంట రాదండి, నేను చెప్తున్నాను, మీరు అదే వేయకండి, మీరు ఏది వేయాలో చెప్పండి, అది ఇస్తా. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్. ఓకే. నార్మల్గా చికెన్లో టమాటా యూజ్ చేస్తారు అనుకుంటా కదా? దీనికి అక్కర్లేదు. ఓకే, అంటే ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. సో కొంచెం స్వీట్ యాడ్ అవుతుంది. సో ఐ థింక్ హీట్ అయినట్టుంది. ఆనియన్స్ ఎన్ని తీసుకున్నారు? ఒక 6 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్దవి. సో ఐ థింక్ ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటాను కదా. గ్రేవీ కావాలి కదా. పచ్చిమిర్చి. ఓకే, లైట్గా వేస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే నేను మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఓకే ఓకే. సో ఆల్రెడీ పేస్ట్లో పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ యూజ్ చేయడం బెటర్, ఎక్కువ స్పైసీ అవుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఇది లైట్ బ్రౌనిష్ అయ్యే వరకు. మూత పెట్టాను. ఓకే, డన్. ఇంత బాగా వంట కుక్ చేయడం మీకు ఎలా వచ్చింది? అలా లేదండి, అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఏంటంటే బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చాను. సో ఓన్గా కుక్ చేసుకోవడం ఇవన్నీ కూడా అలవాటు నాకు. ఓకే, సో చేస్తూ అలాగే. అంతేనా? అంటే ఫ్యామిలీలో ఎవరు ఇట్లా? మా ఇంట్లో అందరు కూడా బాగానే చేస్తారు. అక్కలు గారు, మా అమ్మ గారు అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మీ వంటని బాగా ఇష్టంగా అసలు సుమన్ చేశాడంటే ఈరోజు లొట్టలు వేసుకుని తినచ్చు అని ఫీల్ అయ్యేది ఎవరైనా ఉన్నారా? అందరూనా? మోస్ట్లీ మై ఫ్రెండ్స్. అవునా? ఎందుకంటే పాపం వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయ్యిండి రోజు హాస్టల్ ఫుడ్ లేదంటే బయట ఫుడ్ తిని బోర్ కొట్టి మీ వంట ఇష్టపడ్డారేమో. ఇంట్లో ఎవరు తింటారు బాగా? ఇంట్లో మా సిస్టర్ ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఓకే, మీ సిస్టర్ బాగా మీరు చేసే వంటని ఇష్టంగా తింటారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఈ వంట నేను చేసుంటే ఇంకా బాగుండేది అని? యాక్చువల్గా మదర్స్ ఇట్లా చెప్తారు కదా, మనం ఎంత బాగా కుక్ చేసినా సరే నేను చేస్తుంటే ఇంకా కొంచెం బాగా ఉండేదిరా అని చెప్తుంటారు అబ్బాయిలకి. సో మీతో ఎప్పుడైనా చెప్పారా మీ మమ్మీ అలాగా? యాక్చువల్లీ నేను ఏంటంటే నేను ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో బిర్యానీస్ కానీ ఇటువంటి కానీ. సో వెజిటేరియన్ అంత ఏం కాదు కానీ నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను. ఓకే, సో అంటే అమ్మ బాగా ఇష్టంగా తింటారా? ఓకే, సో ఎప్పుడు మీరు మీ ఓన్గా ఎక్కువ కుక్ చేసుకొని పదే వంట చేసుకొని తినాలి అని అనిపించిన వంట ఏమైనా ఉందా మీకు? నేను నా గురించి అయితే నేను చాలా తక్కువ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు ఎక్కువ. సో ఫ్రెండ్స్ గురించి చేస్తాను. ఓకే, సో అయితే మీ ఫ్రెండ్స్లో బాగా ఇష్టంగా తినే వంట ఏంటి మీ వంట? సో మోస్ట్లీ బిర్యానీ అండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఓకే, ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండింది కూడా ఇష్టం లేకుండా లేదు ఈరోజు నేను సుమన్ దగ్గరికి వెళ్ళి తింటా అని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్లో? అయ్యా, వీకెండ్ వచ్చిందని తప్పకుండా వస్తారు. అవునా? ఓకే, వీకెండ్ తప్పకుండా జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ మోస్ట్లీ. అయితే మొత్తం చిల్లు ఉంటారు ఇట్లా? అయ్యా, ఓకే, మీరే కుక్ చేసుకొని కదా. అంటే మనం ఒక పెద్ద టాప్ రెస్టారెంట్ నుంచి మనం ఆర్డర్ చేసుకొని తిన్నా సరే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని తింటే వచ్చే ఫీల్ వేరు కదా. ఆఫ్ కోర్స్ అండి, హోమ్లీ ఫుడే కదా. సో అది మన ఓన్గా వండుకుంటే ఇంకా బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడదాం. అసలు ఎక్కడ పుట్టారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? యాక్చువల్లీ మాది ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి తణుకు అండి, వేల్పూర్ అని. సో స్మాల్ విలేజ్. సో అయితే చాలా లాంగ్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చేసాను. హైదరాబాద్లో నుంచి ఉంటున్నాను ఇక్కడ. I started my journey as a hair stylist and makeup artist. I used to work in the film industry. So కొంతకాలం చేసిన తర్వాత I started my own business, salons and skin clinics. ఓకే ఓకే. సో దాని తర్వాత ఇంకా టోటల్గా నేను మూవీస్ నుంచి లెఫ్ట్ అయిపోయి
ఇంకా దీంట్లో చేస్తాను బిజినెస్ బిజినెస్ ఓకే. సో అంటే హైదరాబాద్ రాగానే హెయిర్ స్టైలిస్ట్ అదే చూపించారా? స్టార్టింగ్ నుంచి అదే ఫీల్డ్ అండి నాది. సో ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. ఓకే. సో దాని మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? యా కామన్ ఫ్రెండ్స్ అండి, కామన్ ఫ్రెండ్స్ మూవీస్లో చేస్తుంటే ఓకే. సో అంటే మీరు అన్నట్లు బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేశాను కాబట్టి వంట పైన అన్నిటిపైన మీకు బాగా ఇట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఫ్రెండ్స్ చెప్పారు ఓకే, బట్ మీకంటూ ఒకటి ఉంటుంది కదా, హైదరాబాద్కి రావడానికి ఒక రీజన్ ఉంటుంది, ఏదో చేద్దాం జాబ్ చేద్దాం చదువుకున్నాం కదా అని. సో ఈ ఫీల్డ్లోకి రావడానికి ఫ్రెండ్స్ ఒకటే రీజనా, లేదంటే ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అని ఏమైనా ఉండేనా? ఇంకా అలా అలవాటు అయిపోయింది, వచ్చాను కదా ఏదో చేయాలి ఇంకాను. సో ఇంకా అలా ప్యాషన్ మీద పెట్టుకుని ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఓకే. సో సాటిస్ఫాక్షన్ వచ్చిందా మీరు చేసిన వర్క్లో? యా ఆఫ్ కోర్స్. అవునా? ఓకే. సో ఇంట్లో వాళ్ళు ఏమనలేదా, అంటే ఎందుకు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, మంచి పే ఉన్న ఐటీ జాబ్ చేసుకోవచ్చు? ఫస్ట్లో అయితే అబ్జెక్ట్ చేస్తారంటే బ్యూటీ ఫీల్డ్ అంటే కొంచెం ఎవరో కానీ ఉండరు కదా, లైక్ సో అబ్జెక్ట్ చేస్తారు ఫస్ట్లో. తర్వాత అర్థమైంది వాళ్ళకి కూడా. ఓకే. సో చెక్ చేద్దాం. యా. సో ఐ థింక్ సాల్ట్ ముందు వేస్తే త్వరగా యాడ్ అంటారు చేసుకోవచ్చు కదా. కొంచెం, అంటే ఇంకా బ్రౌన్ అవ్వాలి. సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే. ఎన్ని స్పూన్స్? 6 చిన్నది కాబట్టి చిన్నది కాబట్టి 8 వేస్తాను, అంటే కేజీకి లెక్క అంటే 3 స్పూన్స్ వేస్తాను. సాల్ట్ ఎక్కువ తింటారా మీరు? సాల్ట్ ఎక్కువేం కాదు, సో సరిపోతుంది కేజీకి ఒక 3 స్పూన్స్ లెక్క. ఓకే. సో ఒకవేళ తక్కువ అయితే లాస్ట్లో లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు, సాల్టే కదా. సాల్ట్ వేస్తాను కదా, సో Okay. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. ఓ ఇప్పుడు వేద్దామా? ఓకే. ఓకే. 3 పెద్ద స్పూన్స్ వేసారు. ఓకే. చూద్దాం. అయిపోయినాయి అనుకుంటాను ఆనియన్స్. ఆల్మోస్ట్ బ్రౌనిష్ వచ్చింది. సో మనం చికెన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది పేస్ట్ మనకి పచ్చి వాసన పోయే వరకు ఉంచుకోవాలి ఇలా. పచ్చి వాసన నెక్స్ట్ చికెన్ యాడ్ చేయాలి. ఇష్టంగా ఏం తింటారంటే చికెన్ బాగా తింటారా, మటన్, నాన్ వెజ్లో ఏది ఎక్కువగా ఇష్టంగా తింటారు? మోస్ట్లీ వెజిటేరియన్ అండి నేను. అవునా? ఎక్కువ వెజిటేరియన్. ఓకే. ఎందుకట్లా నార్మల్గా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టంగా తింటారు కదా? అలా తింటాను, అలా ఏం కాదు. ఓకే. వెజ్లో ఏది బాగా ఇష్టం? అన్ని తింటాను, అలా అని కాదు, ఓకే, అన్ని రకాలు. సో మీరు చేసే వంటల్లో మీకు టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చే వంటకం ఏంటి? మోస్ట్లీ బిర్యానీస్ అండి. బిర్యానీసా? ఓకే. వెజ్లో అయితే? వెజ్లో అయితే నేను కుక్ చేయను యాక్చువల్గా. వెజ్ చాలా తక్కువ, మోస్ట్లీ దాల్. ఓకే. పప్పు దోసకాయ నా ఫేవరెట్. ఓ ఏది? దోసకాయ పప్పు. దోసకాయ పప్పు. వావ్. సార్ కొంచెం ఇది లిడ్ పెట్టేద్దాము, కొంచెం కుక్ అవుతుంది. సో ఎందుకని మీరు కారం యాడ్ చేయలేదు? సో ఆల్రెడీ ఏంటంటే మనం పచ్చిమిర్చి వాడుతున్నాం దాని ప్లేస్లో మనం, సో అందుకని మనం కారం వాడట్లేదు. ఓకే, స్పెషల్లీ పచ్చిమిర్చి చికెన్ కదా, అందుకనా? ఓకే. కొంచెం ఉడికిద్దాము, ఉడికించిన తర్వాత మనం స్టార్ట్. సో ఐ థింక్ చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఈలోపు రైస్ చేసేద్దామా? డన్. సో రైస్కి ఏమేమి కావాలి? కోకోనట్ రైస్ అన్నారు. కోకోనట్ రైస్. ఓకే. బౌల్ తీసుకుందాం ఫస్ట్. అమ్మో బలంగా ఉంది. సో
సో కోకోనట్ రైస్ అంటే ఎలా చేస్తారండి? నార్మల్గా బగారా రైస్ అంటే ఆల్రెడీ ఆనియన్స్ ఇవన్నీ వేస్తారు కదా, కరివేపాకు, చిల్లీ. ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ సేమ్ అండి. సో సేమ్ అయితే కనుక మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జస్ట్ మనం వాటర్ ప్లేస్లో కోకోనట్ మిల్క్ వాడతాం. ఓకే, హీట్ అయింది అనుకుంటాను. ఓకే, ఫస్ట్ మనం ఇది గీ వేద్దాం. ఓకే, గీ తీసుకుందాం ఫస్ట్. సో గీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్ హోమ్ మేడ్. ఓ, సో ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట. అయితే నార్మల్గా వంట చేసే వాళ్ళు ఎక్కువగా తినరు అంటారు కదా? దట్స్ ట్రూ యాక్చువల్లీ. అవును, ఎందుకని మీకు ఏమైనా అంటే ఆ ఫ్లేవర్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇది అయిపోతుంది అంటారు కదా, స్మెల్ తో కడుపు నిండిపోయింది అని. అందుకని నేను ఎప్పుడు చేసినా నేను తిన్నాను కూడా అసలు నిజంగా. సో అవును, మీరు ఇంత ఫిట్ గా అలా డైట్ సన్నగా కనిపిస్తున్నారు. ఎలా అంటే ఎక్కువ తినరా లేదంటే డైట్ మెయింటైన్ చేస్తున్నారు? ఏమైనా డైట్ ఏం లేదండి, జస్ట్ రెగ్యులర్ గా తింటాను. ఓకే ఓకే, సో అంటే సీక్రెట్ తెలియకూడదని దాస్తున్నారా? క్యాష్యూ జీడిపప్పు తీసుకుందాము. జీడిపప్పు ఫ్రై చేసుకుందాము లైట్గా గీలోను. ఐ థింక్ మీరు డైట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారనుకుంటాను కదా? డైట్ ఫుడ్ చేస్తారా? ఓకే, సో ఆల్రెడీ మీరు ఎలాగో డైట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తా అంటున్నారు. సో మన ఆడియన్స్ కోసం ఏమైనా ఇట్లా జస్ట్ జ్యూస్ లాగా కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకునేలాగా ఏమైనా చెప్తారా? ఇట్లా మరి డైట్ అంత ఫాలో అవ్వను నేను, జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా ఇడ్లీ కానీ లేకపోతే సింగిల్ పూరి, చపాతీ కానీ, దాంతోపాటు ఎలా అవుతుంది ఎనీ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ మిలన్ జ్యూస్ కానీ కూడా లైట్ బ్రౌనిష్ వచ్చాక సపరేట్ చేయాలి. సపరేట్ చేసేద్దాము. సరిపోతుంది, లైట్ బ్రౌన్ వచ్చింది. సపరేట్ చేయాలి, తర్వాత యాడ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఓకే, దీంట్లో కావాల్సింది. సో కోకోనట్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిద్దామా? సో బిర్యానీ ఆకు, సో దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, యాలక్కాయలు, ఇదేంటి? సో ఫ్లవర్ అండి. ఓకే, సో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం దీంట్లో. పర్లేదా, ఆల్రెడీ గీ ఉంది కదా? కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, సో రైస్కి టేస్ట్ రావడం కోసం అండ్ ఇట్లా అతుక్కొని కాకుండా కొంచెం ఫ్రీగా. ఓకే, ఇది కట్ చేయరా ప్లీజ్. సో రైస్ కొంచెం స్టిక్కీగా కాకుండా కొంచెం పొడిగా రావడం కోసం ఆయిల్ యాడ్ చేశారా? యాడ్. రైస్లో కూడా యాడ్ చేస్తారా? ఓకే, ఫ్రై అయిపోయింది. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. సో ఇది ఎన్ని కప్ ఆఫ్ రైస్ ఉంది? 4 కప్స్ తీసుకున్నాను. ఓకే, 4 కప్స్కి ఆల్మోస్ట్ 2 స్పూన్స్ పేస్ట్ తీసుకున్నారు. ఓకే, సో ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, కుక్ కూడా బాగా చేస్తున్నారు. సో చాలామంది సెలబ్రిటీస్ బాగా ఇష్టంగా ఫుడ్ తింటూ ఉంటారు కదా. ఒకవేళ మీ చేతితో వండిన ఫుడ్ని వాళ్ళకి టేస్ట్ చేయించాలి అంటే ఎవరు చేస్తారు? నా ఫేవరెట్ హీరో నాగ చైతన్య గారు. ఎప్పుడైనా చేయించారా? లేదు. ఓకే, సో ఆ ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. సో ఆయన బాగా ఇష్టంగా ఫుడ్ తింటారు కదా. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనం రైస్కి 1 కప్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. సో మరి కోకోనట్ మిల్క్ ఎలాగా? బాస్మతి రైస్ అయితే మనం ఒక గ్లాస్ కప్పు తీసుకుంటాం. ఓకే ఓకే,
ఇది ఆల్రెడీ కుక్ అయిందండి ఇది. సో ఆల్రెడీ నేను గరం మసాలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, చూపించాను కదా స్టార్టింగ్ లో చూపించిన ఇంగ్రీడియంట్స్ పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్నా. కొంచెం యాడ్ చేద్దాం, ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 1.5 స్పూన్. ఓకే ఓకే. సో ఆల్రెడీ ఇందులో దాల్చిన చెక్క అవన్నీ స్టార్టింగ్ వేసాం కాబట్టి మరీ ఘాటుగా ఉండద్దు. సో స్టార్టింగ్లో చేసినప్పుడు ఏమైనా స్టంట్ అయ్యాయా, ఏమైనా వంటలు ఫెయిల్ అయింది ఏమైనా ఉందా? ఎక్స్పెరిమెంట్స్ అయితే అవుతూ ఉంటాయి కదా, కామన్. సో మీరు ఫస్ట్ కుక్ చేసిన వంట ఏది? ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ. సో వామో ఫస్ట్ పెద్ద స్టెప్ తీసుకున్నారే. ఫిష్ అంటేనే చాలా కష్టంగా, చాలా కేర్ఫుల్గా చేయాలి. సో బాగా వచ్చిందా లేదంటే మొత్తం చెడిపోయిందా? ఇంట్లో చేశారా నార్మల్గా మీరు సింగిల్గా ఉన్నప్పుడు? ఫ్రెండ్స్. మరి యాక్చువల్గా ఫ్రెండ్స్ కంటేనే మనం టేస్టీ ఫుడ్ పెట్టే బదులు ఒక్కొక్కసారి వాళ్ళకి చెడిపిన ఫుడ్ కూడా తినిపిస్తూ ఉంటాం. సో మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీ ఫ్రెండ్స్కి? చేసాం కానీ బట్టి ఎవరు తినలేదు, పడేసాం. అయ్యో. మిల్క్ యాడ్ చేద్దాం అంటే నేను యాక్చువల్లీ 4 గ్లాస్ రైస్ తీసుకుని, బాస్మతి రైస్. నార్మల్ రైస్ అయితే 8 గ్లాస్ తీసుకుంటాం, 1:2 అన్నమాట. సో అది బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ తగ్గించి తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు 4 గ్లాసులకి నేను 7 గ్లాసెస్ తీసుకున్నాను. 7 గ్లాసులు తీసుకున్నాను. ఇంట్లో పట్టిన ఫ్రెష్ కోకోనట్ మిల్క్. ఓకే. బయట కొనడం కన్నా ఇది మామూలుగా ఇంట్లో చేసింది అయితే కనుక మోర్ టేస్ట్, హెల్దీగా కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా మార్కెట్లోంచి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని వాడుకోవడం మంచిదన్నమాట. సో హెల్త్కి హెల్త్, టేస్ట్ కావాలంటే దిస్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. లిడ్ కావాలి, ఇది మరడానికి టైం పడుతుంది, ఒక 15 మినిట్స్. 10 మినిట్స్. సో లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి ఇలాగ రైస్ వేస్తే ఏమవుతుంది, కుక్ అయిపోతుంది కదా? కొంచెం టైం పడుతుంది. ఓకే. అది మరిగిన తర్వాత టేస్ట్ వస్తుంది. సో చికెన్ చూద్దాం. వావ్, ఇంకా మసాలా ఏమి యాడ్ చేయకముందే మంచి స్మెల్ వస్తుంది కదా? ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా? లేదు. కొంచెం టైం పడుతుంది, 10 to 12 minutes. అవునా? ఓకే. కానీ మసాలా ముందే యాడ్ చేస్తే ఇట్లా ముక్కకి పడుతుంది అంటారు కదా? కొంచెం వాటర్ పోయిన తర్వాత యాడ్ చేయాలి. ఓకే. సో అంటే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేది అవే అయినా ఎప్పుడు ఏం వేయాలో అనేది తెలిస్తేనే కదా టేస్టీగా వస్తుంది. ఇదొక 10 to 15 minutes పడుతుంది. చూసుకున్నాక లిడ్ పెట్టేస్తాను. మామూలుగా కుక్కర్లో అయితే కానీ తొందరగా అయిపోతుంది కదా మనకి. సో దీంట్లో విడిగా పెట్టాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే. సో కుకింగ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? సో ఆల్వేస్ అంటే నేనైతే మాత్రం హోమ్ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ నేను బయట ఎప్పుడు తినను నేను యాక్చువల్గా. సో ఇంటికి వచ్చి కనీసం పచ్చడి ఉన్నాగా నేను వేసి తినేస్తాను, వైట్ రైస్ పెట్టుకొని. బయట ఎప్పుడు నేను చాలా తక్కువ, ఎప్పుడో కానీ నేను తిన్నాను, అసలు పార్టీస్ ఉన్నప్పుడు తప్ప. సో అందరికీ అదే చెప్తున్నాను నేను. బయట ఏంటంటే ఫుడ్ ఈ మధ్యన అందరికీ కూడా చూస్తున్నారు కదా హోటల్ రివ్యూస్ అన్నీ ఎలా ఉంటున్నాయో. సో దాన్ని బట్టి ఏంటంటే సో హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేయండి అందరూ కూడా. సో అంటే వాళ్ళు ఎప్పుడు చికెన్ యూజ్ చేస్తారు, అసలు ఏమేమి యూజ్ చేస్తారో తెలియదు. ఎంత డేంజర్గా ఉంది అసలు ఈ రోజుల్లో, కిచెన్ కానీ వాళ్ళు వండే విధానం కానీ. మనం చూస్తున్నాం కదా, మన రీల్స్లో చూస్తున్నాం చాలా వస్తున్నాయి. సో చాలా మందికి అంటూ ఉంటారు కదా, కుకింగ్ చేస్తే అదొక హ్యాపీనెస్ అని, మన కోసం మనం వండుకుంటా అని. చాలామంది ఇప్పుడు రీల్స్ కూడా చూస్తున్నాం, కుక్ చేస్తూ సాంగ్స్ వింటూ సోలోగా. ఇలా ఎప్పుడైనా మీరు చిల్ అయ్యారా బాగా? సోలోగా ఇంట్లో మీరు ఒక్కరే ఉండి మంచిగా సాంగ్స్ పెట్టుకొని కుక్ చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఇలా? లేదు, యాక్చువల్లీ అంటే లైక్ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు కామన్గా, కుక్ చేస్తూ ఉంటారు. సో గ్యాదర్ అవుతుంటాం ఫ్రెండ్స్ తోటి. సో చేస్తున్నాం, రెగ్యులర్గా చేసుకుంటాం. సో నార్మల్గా నేను ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఇంత మాట్లాడుతుంటే మీరు చాలా ఇంట్రోవర్ట్ లాగా, ఇట్లా రిస్ట్రిక్టెడ్గా ఇంతతోనే మాట్లాడాలి, ఇంత మాట్లాడకూడదు, లేదంటే సోలోగా ఉండడం కంటే కూడా మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉండడం ఇష్టపడతారు అనుకుంటా కదా అయితే? ఎందుకు అలాగా? చిన్నప్పటి నుంచి అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు సింగిల్గా ఉండి ఫ్రెండ్స్ అలవాటు అయ్యారా? అంటే ఇలా చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను సింగిల్గానే ఉన్నాను, నేను బయటకు వచ్చేసి ఉన్నాను నేను. సో
అలా కలపడ్డది కదా. ఓకే ఓకే సార్ చూద్దామా రైస్ ఓకే. టైం పడుతుంది. మరిగిన తర్వాత మనం రైస్ రైస్ యాడ్ యాడ్ చేస్తాం. చేస్తాము. ఓకే 10 minutes అయిపోయింది, చూద్దాం. ఓకే. ఓకే ఆల్రెడీ పొంగు వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా సో రైస్ రైస్ యాడ్ చేసేయచ్చు. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము ఒక 1 hour ముందు అయితే మనం. సో అది యాడ్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఈవెన్ వాటర్ యూజ్ చేసినా సరే వాటర్ కానీ మిల్క్ కానీ బాయిల్ అయిన తర్వాతనే రైస్ యాడ్ చేయాలి కదా, అంటే అవును. త్వరగా కుక్ అవుతుంది. అవును. నేను ఇంట్లోకి రాగానే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్కి ఏంటి మొత్తం అన్ని కంట్రీస్ సంబంధించిన మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎక్కువ కంట్రీస్ తిరిగారానా, లేదంటే ఎక్కువ తిరగడం ఇష్టమా ఏంటి? ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్. ఓ ఓకే. ఐ లవ్ ట్రావెలింగ్. ఇప్పటి వరకు ఎన్ని కంట్రీస్ వెళ్ళారు? ఆల్మోస్ట్ అంటే నేను ఒక 5 years నుంచి జర్మనీలో ఉన్నాను. సో ఐ యూస్ టు వర్క్ దేర్. ఓ ఓకే. సో అక్కడ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసామండి. తర్వాత బట్ ఒక 3 monthsకి ఒకసారి నేను వెకేషన్కి వెళ్తూ ఉంటాను. ఓకే ఓకే. ఒకసారి బిజినెస్ ట్రిప్ అవ్వచ్చు, మామూలుగా ఒక ఫన్ ట్రిప్ అవ్వచ్చు. సో తిరుగుతూనే ఉంటాం. ఓకే. సో పని ఏదైనా సరే తిరగడం ఇష్టం. అది పనా ఫన్నా ఏం లేదు. సో ఈవెన్ వర్క్ అయినా సరే మీరు ఫన్ క్రియేట్ చేస్తారా అక్కడ? Yeah. ఓకే. సో ఇప్పటి వరకు తిరిగిన కంట్రీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ జర్మనీ. జర్మనీ. Yeah. ఓకే. అంటే 5 years అక్కడ ఉన్నారు కాబట్టి. Yeah. ఓకే. సో మొత్తం కంట్రీ మొత్తం ఎక్స్ప్లోర్ చేశారా? ఆల్మోస్ట్ కవర్ చేసాను. ఓకే. కొంచెం టైం పడుతుంది Okay. అడిగినప్పటికీ. సో కొంచెం అంటే సిమ్లో కూడా కాదు, జస్ట్ మా మిడిల్లో పెడదాము. Okay. మీడియం ఫ్లేమ్లో పెడదాము. ఒకసారి చికెన్ చూద్దాం ఎంత వరకు ఓకే వచ్చిందో. ఓకే. వావ్. ఆల్మోస్ట్ అయిపోతుంది, వాటర్ అంతా అయిపోతుంది. కొంచెం తగ్గిపోతే సరిపోతుంది. సో మీన్ వైల్ ఏం చేద్దాం, ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం దీంట్లో. సాల్ట్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసినట్టే. సో ఇంకా జస్ట్ మనం ఇక్కడ పౌడర్ చేసుకున్న మసాలా యాడ్ చేయడం ఒకటేనా? కొంచెం మసాలా తర్వాత యాడ్ చేద్దాము. సో అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది కదా? ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయిందండి. సో దెన్ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పౌడర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. Oh, పచ్చిమిర్చిని, కరివేపాకు. సో సో ఇది యాడ్ చేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ కదా? ఇంగ్రీడియంట్. సో ఆల్మోస్ట్ 80% చికెన్ కుక్ అయిన తర్వాత యాడ్ చేయాలి అంతేనా? 70-80%. ఓకే. ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. సో ఇందులో ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? కరివేపాకు ఎంత తీసుకున్నారు? పచ్చిమిర్చి ఎన్ని పచ్చిమిర్చి తీసుకున్నారు? 2 kilos జస్ట్ అదొక 1/2 kilo, అదొక 1/2 kilo. అంటే పచ్చిమిర్చి ఒక 1/2 kilo, కరివేపాకు ఒక 1/2 ఓకే. సరిపోతుంది. రెండు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆయిల్లోను. ఓకే. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకుని వాడుకోవాలి. ఓకే ఓకే. సో డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కానీ ఆ స్మెల్ Yeah. ఎక్కువ వస్తున్నాము. అంటే కరివేపాకు హెల్త్కి మంచిది కదా, టేస్ట్ బాగుంటుంది కదా అని ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏమైనా పాడైపోయే ఛాన్స్ ఉంటుందా రెసిపీ? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అంటే తగినంతగా తీసుకుంటే సరిపోతుంది, మరి అంత ఎక్కువ కాదు. అండ్ నేను మీ గురించి ఒకటి విన్నాను, చాలా ఫాస్ట్గా కుక్ చేసేస్తారు, ఒకటేసారి 4 రెసిపీస్ వండుతారు అని విన్నాను. సో నిజమేనా అది? అంటే ఒకసారి మనకి అలవాటు అయిన తర్వాత ఏంటంటే ఈజీ కదా. సో 4 పొయ్యిల మీద 4 పెట్టుకుంటాం, తొందరగా అయిపోతుంది. జస్ట్ 10 to 15 minutes లో రైస్, పప్పు అన్ని కుక్ చేస్తారండి. ఈజీగా అయిపోతాయి. సో ఇంకా ఒక 10-15 minutes పడుతుంది కుక్ అవ్వడానికి. సో లిడ్ పెట్టేద్దాం. దీంట్లో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, జస్ట్ సాల్ట్ యాడ్ చేసాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దాంట్లో గరం మసాలా మనం ఏమైతే వాడతాం ఇందాక చెప్పాలి కదా. దాని నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. సో కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి అది కుక్ అయిన తర్వాత మనం కంప్లీట్ అయిపోయింది. ఓకే. రైస్ ఒకసారి చూద్దాం ఇలాగా. సో అంటే కలుపుకుంటూ ఉండాలా రైస్ని? నార్మల్గా మనం రైస్ పెట్టేసి వదిలేస్తాము, కానీ బట్ చూద్దామండి ఒకసారి. అడుగంటకుండా అందుకే.
సో ఇందాక ఎక్కడ ఆగాం మనం? ట్రిప్ గురించి ఆగాం కదా. హైదరాబాద్. సో బాగా ఇష్టం జర్మనీ ఇష్టం. సో ఎప్పుడైనా ఏదైనా కంట్రీకి అబ్బాయి ఎందుకు వెళ్ళాను రే బాబు ఈ కంట్రీకి, చాలా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన కంట్రీ ఏమైనా ఉందా? అలానే ఏం లేదు. సో అన్ని ఎంజాయ్ చేస్తాను నేను. సో జర్మనీలో మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? ప్యారిస్. ప్యారిస్. ఓ ఓకే. సో 5 years ఉన్నారు, దగ్గరుండి అన్నీ ఎంజాయ్ చేశారు, అన్నీ ఎక్స్ప్లోర్ చేశారు. ఓకే. సో హైదరాబాద్లో ఇష్టమైన ప్లేస్ ఏంటి? హైదరాబాద్ అంతా బాగానే ఉంటుంది కదా. ఓకే. సో ఇందాక స్టార్టింగ్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏంటంటే ఇంట్లో నుంచి వచ్చేసాక అన్నారు. సో అంటే వచ్చేసాక అంటే ఎలా, అంటే ఇంట్లో ఇష్టం లేదా మీరు చేసే జాబ్ కానీ అలా వచ్చేసారా, లేదంటే నార్మల్గా? అలానే లేదు, మామూలుగా నాకు స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉందా ఇప్పటికి? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, బట్ నేను ఐ నెవర్ టుక్. ఓకే. సో నా ఓన్గా నేను చేసుకున్నాను అన్నీ కూడా. నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోలేదు. సో అంటే ఈ మీరు ఇప్పుడు చేసిన వర్క్ కానీ అంటే వాంటెడ్లీ దీంట్లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళారు, బట్ దాన్ని ఎంజాయ్ చేశారు కదా, మరి ఎందుకు దాంట్లోంచి వచ్చేసి బిజినెస్? అలానే లేదు, అంటే నేను చేస్తున్నా అంటే ఒక సైమల్టేనియస్లో అనమాట. కొంతవరకు నేను జాబ్ చేశాను, చేసిన తర్వాత ఒక ఎవరైనా ఉంటుంది కదా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని చెప్పి, సో అలాగే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అది కూడా నాకు అనుకోకుండానే జరిగింది, బట్ ఇట్ వాజ్ సక్సెస్ అనమాట. ఓకే. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంత. కానీ చాలా మంది ఎలా అంటుందంటే ఇప్పుడు వర్క్ని బ్యాలెన్స్ చేస్తూ బిజినెస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా రెండిట్లో, ఇప్పుడు మీరు చేస్తుంది స్కిన్ కేర్ సలూన్సే కదా, బట్ రెండు మీ ప్రొఫెషనే, బట్ ఎందుకు జాబ్ని వదిలేసి టోటల్గా బిజినెస్లోకి రావడానికి? జాబ్ అంటే నేను సెలూన్లో కూడా వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా స్టిల్. సో నేను అప్పుడు నేను మేకప్స్ చేస్తాను, హెయిర్ స్టైల్ మొత్తం అన్ని చేస్తుండే నేను. ఇప్పుడు టైం వస్తే నేను కూడా చేస్తాను. నేను ఐ డూ స్కిన్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాను. అంటే ఎవరో దగ్గర వర్క్ చేసే కంటే నా దగ్గర నేను ఉంటే బాగుంటుంది అనుకున్నారా ఏంటి? సో అలా స్టార్ట్ చేసేస్తాం, అయిపోయిందండి. ఓకే ఓకే. సో బిజినెస్ ఎలా నడుస్తుంది? మొత్తం సాటిస్ఫాక్షన్ ఉందా? సో ఎలాగో స్కిన్ కేర్ గురించి వచ్చింది కాబట్టి, సో మా గర్ల్స్ కోసం ఒక బ్యూటీ టిప్ చెప్తారా? అంటే మన డైలీ రొటీన్లో ఏం యాడ్ చేసుకుంటే మంచిది, ఏం అవాయిడ్ చేస్తే మంచిది, ఇట్లా ఏమైనా? ఓకే, యాడ్ చేసుకోవడం కన్నా మనం అవాయిడ్ చేయడం బెటర్. సో ఈ మధ్యన ఏంటంటే లైక్ మనం ఆయిల్స్ చూస్తున్నాం. సో ఆయిల్స్ ఏంటంటే మనం ఎలా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి. అలా కాకుండా మనం ఏంటంటే మనం పట్టించిన ఆయిల్స్ జరుగుతున్నాయి కదా, సో ప్యూర్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. సో అవి వాడటం బెస్ట్. సో ఇంకా స్పెషల్లీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం. ఓకే. సో కేవలం నేను స్కిన్ కేర్ టిప్ అడిగితే మీరు మొత్తం హెల్దీగా ఉండడం కోసం కూడా చెప్పేశారు. సో నైస్ అండి. అది అయినట్టు ఒకసారి చూద్దాం. కరివేపాకు స్మెల్ బాగా తెలుస్తుంది కదా. ఆల్మోస్ట్ అయిపోయింది. చికెన్ కూడా కుక్ అయిపోయింది. గరం మసాలా యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో స్టార్టింగ్లో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ రూపంలో చేసుకున్నాం అనమాట. సో ఇవే మసాలా వేస్తున్నారా, లేదంటే చికెన్ మసాలా ఏమైనా? చికెన్ మసాలా అదే చికెన్ మసాలానా? ఓకే. సో అంటే ఆల్రెడీ మనం చూపించిన జస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా, మళ్ళీ చికెన్ మసాలా యాడ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ డబుల్ ఘాట్ అవుతుందనా? లేదు లేదు, సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది. ఈ మసాలా స్మెల్ రాకుండా కొంచెం మళ్ళీ కుక్ చేయాలనుకుంటా. 5 minutes. ఓకే. రైస్ కూడా చూద్దాం. రైస్ ఆల్మోస్ట్ స్మెల్ అయిపోయింది. అదిరిపోయిందిగా. నిజంగా స్టార్టింగ్లో మనం మాట్లాడినట్టు అరోమాకే నేను 2 days చేసిన ఉపవాసం వేస్ట్ అనుకుంటా. కడుపు నిండిపోతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. మీరు కట్టేయచ్చా గ్యాస్ ఇంకా ఏమైనా? జస్ట్ 2 minutes. అంటే ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. ఓకే. ఇంకా 5 minutes ఆగితే చికెన్ కూడా అయిపోతుంది. సో మీరు కుకింగ్కి ఎక్కువ మార్క్స్ మీకు ఇచ్చుకుంటారా, లేదంటే మీరు చేసే ప్రొఫెషన్కి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకుంటారా? ఎందులో పర్ఫెక్ట్ అనుకుంటారు? ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకు రెండిట్లో పర్ఫెక్ట్గా ఉన్నారంటారా? ఆఫ్ కోర్స్ యా, రెండిట్లో పర్ఫెక్ట్. ఇట్స్
డిఫికల్ట్ క్వశ్చన్. సో అంటే రెండు ఇష్టంగా మీరు చేయాలనుకోలేదు, అవసరం అలా వచ్చేసింది కాబట్టి చేశారు, బట్ అదే ఇష్టంగా మార్చుకున్నారు. ఒకసారి ఫైనల్గా చెక్ చేద్దాం చికెన్. సో మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ జస్ట్ అంటే పచ్చి వాసన రాకుండా ఫ్లేవర్ రావడం కోసం వెయిట్ చేయాలన్నమాట. అలాగా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా ఇంకా మనం ఇంకా తినేయచ్చు అనమాట. సో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు కట్టేస్తారా గ్యాస్, ప్లేట్లో పెడతారా అని. సో దీంట్లో ఫైనల్గా ఒక మనం నింబు యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే. సో జస్ట్ ఫ్లేవర్ కోసమా లేదంటే ఏదైనా హెల్త్ బెనిఫిట్ కోసమా ఏంటి? ఫ్లేవర్ కోసమే, జస్ట్ ఫ్లేవర్ కోసమే. పులుపులుగా ఉంటుంది, మనకు అలవాటు కదా పులుపులుగా ఉంటాయి. సో స్పైసీ అయినా క్రీమీ అయినా సరే లాస్ట్లో నిమ్ము యాడ్ చేస్తే వచ్చే కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. ఏం చెప్పారంటే సో చికెన్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, సో కట్టేసి టేస్ట్ చేద్దాం. సో చికెన్ అయిపోయింది కానీ కట్టేద్దాం. ఓకే. సో రైస్ కూడా అయిపోయింది కానీ సో మీకు ఆకలిస్తుందా? చాలా ఫుల్గా టేస్ట్ చేద్దాం మరి. యా డన్. సో భలే అయిపోయాయి కదా రెండు సేమ్ టైంలో. ఓకే. సో నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. సో అంతా రెడీ అయిపోయింది, ఎందుకు ఇంకా సర్వ్ చేసుకుంటున్నామా? టేస్ట్ చేస్తాం. యా డన్. చికెన్ రైస్ కూడా ఎంత బాగా స్మెల్ వస్తుందో, అరోమా. ముందు కర్రీ పెడదాం. ఓకే. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కర్రీ పెట్టిన తర్వాత రైస్ పెట్టాలి. ఓ అవును, ఎందుకలా? మీకేమన్నా తెలుసా? ఏదో సెంటిమెంట్ అది. స్మెల్ చూస్తుంటే నిజానికి ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది నాకు, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. ఇలా నేను రైస్ వచ్చేనా? సో టేస్ట్ చేయాలి. మీరు కూడా యా ఇది తీసుకుంటాం. టేస్ట్ చేద్దామా? యా. సో నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా ఇట్లా పొగుడుకున్నారా, బా ఎంత బాగా వంట చేశాను అని? మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఓకే. మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఒక వర్డ్ చెప్పనా, బాగుంది బాగాలేదు ఏంటి అని? నిజంగా మీ ఫ్రెండ్స్ చాలా అదృష్టవంతులండి. అందుకనే వీకెండ్ వచ్చేస్తారు. నాకు వర్క్ ఉందన్నా సరే వస్తూ ఉంటారా వంట కోసమే? సీరియస్లీ చాలా బాగుంది అసలు. ఈ కోకోనట్ రైస్, ఆ ఫ్లేవర్ అండ్ మనం గీ యాడ్ చేసాం కదా, మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అలాగే కర్రీ కూడా కరివేపాకు మిర్చి, అసలు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. పీస్ కూడా బాగా కుక్ అయింది కదా. థ్యాంక్ యూ. సో పాపం ఆడియన్స్ కూడా ఇలా నోరు ఊరుతుందేమో. సో మీకు కూడా సుమంత్ గారి వంట కావాలి అంటే ఏం చేయలేమండి, పార్సల్ చేస్తాం. నెక్స్ట్ టైం సర్చ్ చేసినప్పుడు మీకోసం కొరియర్ చేయాలి, ఓకేనా? మా ఆడియన్స్ ఎవరైనా కామెంట్ చేస్తే డన్. సో వచ్చేసారు కదా, ఇదన్నమాట ఇవాళ ఎపిసోడ్. చాలా ఫన్నీగా, చాలా ఇన్ఫర్మేషన్, అలాగే మంచి రెసిపీ నేర్చుకున్నాను నేను కూడా, మీరు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నారు. So thank you so much for watching. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.